హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రొయ్యల కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా 1/2 కిలో రొయ్యలు తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, 3 చిల్లీ, కరివేపాకు, 3 పెద్ద ఆనియన్స్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకుందాం. ఇప్పుడు వీటిలో కొంచెం రాక్ సాల్ట్, పసుపు వేసుకొని రొయ్యల నుండి వాటర్ మొత్తం పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు వీడియోలో చూపించినట్లు వేయించుకోవాలి. వంటలు రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తము పోయి రొయ్యలు ఆఫ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక 3 చిల్లీని మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, చివరిగా సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను వీటిలో వేసుకొని బాగా కలపాలి. బాగా కలపడం వల్ల ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రొయ్యలకి బాగా పట్టి టేస్టీగా వస్తుంది. రొయ్యల కర్రీ ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. కొంచెం వేగాక ఆయిల్ పైకి తేలినట్లు కనిపిస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. రైస్ చపాతీలోకి కావాలి కదా. వాటర్ వేసాక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం థిక్గా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ. ఈ కర్రీలో టమాటో గోంగూర కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత టమాటా వేసి బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.